Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది రన్ సినిమా గురించి. రన్ రాజా రన్ కాదు, తెలుగు రన్ను అంటే పరుగు సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే నీలకంఠ ఆ పల్లెటూరులోనే పేరు మోసిన వ్యక్తి. నీలకంఠుడికి 2 కళ్ళతో పాటు వారికి సింబాలిక్ గా 2 కళ్ళగా 2 కూతుర్లు ఉంటారు, సుబ్బలక్ష్మి, మీనాక్షి. ఇక్కడ కూడా అన్ని కష్టాలకి కారణం ఫ్రేమే. వచ్చుడేమో ఫ్రీగా వస్తుంది కానీ కష్టాలు మాత్రం మస్తు పెట్టేస్తుంది. సుబ్బలక్ష్మి ఆ ఊర్లో రెడ్ బాబు అంటే ఎర్రబాబు అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఎక్కడ ఈ విషయం నీలకంఠుడికి తెలిస్తే నిట్ట నిలువన నరికేస్తాడు అని చెప్పి నైట్ పారిపోతారు. నిప్పులు ఏందే పొగ రాదు, అగిపెట్టో లైటర్ లేందే సిగరెట్ వెలగదు. ఇంత పెద్ద కృత్యం జరిగిందంటే దోస్తుల హెల్ప్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇంట్లో చిన్న బాబాయ్ అనుమానం. ఆ ఫ్రెండ్స్ ఎవరా అని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో కృష్ణ అనేటోడు ఒకడు ఉన్నాడు, వాడు హెల్ప్ చేసి ఉంటాడని తెలుసుకుని పేర్లతోనే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కృష్ణ అయితే కరెక్ట్ కృష్ణని తీసుకొస్తారు కానీ శర్మ అనే వ్యక్తిని కాకినాడ నుంచి తప్పుగా ఎత్తుకొచ్చేస్తారు. ఎస్కేప్ అవడు మనకు కొత్త అని చెప్పి మొత్తం బ్యాచ్ అంతా తప్పించుకునే ప్రయత్నం చేసేటప్పుడు హీరోయిన్ కంట పడుతుంది. గోడ దొంకి బంకు కొట్టడానికి చూస్తుంటే కాలేజ్ లోపల క్రష్ కనిపించినప్పుడు తిరిగి వచ్చేసినట్టు ఆ ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేసి కృష్ణ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. కావాలని పట్టుబడిపోతాడు. ఈసారి ఇట్లంతా కాదురా బాయ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే బర్రెలను కట్టేసే చోట వీళ్ళని కట్టేస్తారు. వాళ్ళున్న చోటు నుంచి వ్యూ చూస్తే జనాల కాళ్ళు తప్ప మనుషులు కనిపిరు. ఇంతలో అసలు హీరోయిన్ అయిన మీనాక్షి కృష్ణతో మాట్లాడడానికి వస్తుంది సీక్రెట్ గా. తనకు ఎవరి మీద అయితే క్రష్ ఉందో ఆ పిల్లతోనే మాట్లాడుతున్నారని తెలియకుండా అన్ని విషయాలు మాట్లాడేసుకొని సరదాగా అట్లా కొన్ని రోజులు లవ్ స్టోరీ ఒకటి నడుస్తుంది. ఒక పక్క మీనాక్షి గురించే మీనాక్షిని అడుగుతూ ఉంటాడు తను మీనాక్షిని తెలియకుండా. ఇది ఒక పర్ఫెక్ట్ లూప్ అమ్మ. కొన్ని క్లూస్ వల్ల తను ఇన్ని రోజులు మాట్లాడుతున్నది మీనాక్షితోనే అని తెలుసుకుని ఎట్లనే చేసి బయటకు వచ్చేసి తన లవ్లో పడేయాలని చూస్తుంటాడు. నీలకంఠకేమో తప్పిపోయిన పిల్లగాడు ఎక్కడున్నారో నాకు తెలుసు, హైదరాబాద్లో చేరుకున్నారు, నేను ఎట్లన్నా క్లూ ఇప్పించేస్తా పద అని సొంటి చెప్పి మొత్తం అంతా హైదరాబాద్ పోతే ఆ ఎతికే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీనాక్షిని లవ్లో పెడుతుంటాడు. తిను కూడా ఇష్టం ఉన్నట్టే చేస్తుంది కానీ ఇష్టం లేనట్టు ఉంటుంది, ఎందుకంటే నాయన చంపేస్తాడు కాబట్టి. ఈ విషయం నీలకంఠ గారు గుర్తించకపోతారా, టక్కువ నా పిల్లకి ఇంకొక సంబంధం చూసి పెట్టేస్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో అడుగు పెడదాం. పారిపోయిన పిల్లగాడు దొరుకుతారు కానీ వాళ్ళ మొహం మీద నీ మీద కేసేస్తా, నువ్వు ఎంత తండ్రి అయితే ఏమి, మేమిద్దరం మేజర్స్, మా బతుకులు మమ్మల్ని బతుకని అని చెడామడా తిట్టేస్తుంది. గుండె బద్దలు అయిపోయి నాయన వచ్చేస్తుంటాడు అనుకో. ఇప్పుడు నీలకంఠుడి పరిస్థితి చూసి మన కృష్ణనే సైడ్ అయిపోతాడు. అబ్బా ఒక తండ్రికి ఇంత క్షోభ ఇవ్వాలని చెప్పి కట్ చేస్తే మీనాక్షి పెళ్లి కార్డిచ్చి మరి నువ్వు పెళ్లికి రావద్దని చెప్పేస్తాడు కృష్ణకి. క్లైమాక్స్కి వచ్చే టైంకి కృష్ణ ఫ్రెండ్స్ తనంతా వచ్చి పెళ్లి కొడుకునే కిడ్నాప్ చేసేస్తారు. నీలకంఠనేమో ఫుల్ గుస్స అయిపోతాడు. 2వ కూతురుతోను కూడా ఇదే చేయాలనుకుంటున్నావా, నేనే పాపం చేసిన నీకు అని ఎమోషనల్ డైలాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే కృష్ణ మాత్రం అమాంతరం ఒక కత్తి తీసుకొని నీలకంఠుడి సైడ్కి వస్తాడు. కానీ చంపేది నీలకంఠన్ కాదు. ఆస్తి తగాదాల వల్ల నీలకంఠ మీద వైరత్వం పెంచుకున్న తన కజిన్ తమ్ముడు. అసలు ఈ సంబంధం సెట్ అయ్యేలాగా చేసింది కూడా తనే. చాలా రోజుల నుంచి మనోని సంపనికి చూస్తున్నారు కానీ సందర్భం దొరకలేదు. పెళ్లి హడావిడిలో తను హ్యాపీగా ఉన్నప్పుడు తనని ఒక సైడ్ చేసేసి నరకేద్దామని చూస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ పెళ్లి కొడుకు కూడా వాళ్ళ బ్యాచే కాబట్టి ఈ పెళ్ళి అవ్వకుండా మేనేజ్ చేస్తుంటాడు. నీలకంఠుడికి రియలైజేషన్ అవుతుంది, ఇంత మంచి పిల్లగాన్ని నా అల్లుడుగా నేను జీవితంలో కోల్పోలేను అని చెప్పి మీనాక్షికి ఇచ్చి అదే మంటపంలో పెళ్లి చేస్తున్నప్పుడు పారిపోయిన పెద్ద కూతురు పెద్ద అల్లుడు వస్తారు. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగి నాన్నకి దండం పెడతారు. కూతురుని ఆల్మోస్ట్ కోల్పోయిన బాధల్లో ఉన్న తను యాదవ్ ఒకట్లే కూతురు అయితే తిరిగి వచ్చింది కదా, నా కళ్ళ ముందర ఉంటుంది కదా అని యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఇంకేముంది, హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇది అటు రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నేను ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.